చైనాలో ఒక ప్రాచీనమైన జానపద కథ ఒకటి ఉండేది. ఒక వ్యక్తికి ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రంతో పాటు ఒక కుమారుడు కూడా అతనుకున్నాడు. అయితే ఆ కుమారుడు గుర్రం మీద అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ గుర్రం తప్పిపోయింది. ఇరుగు పొరుగు వారు వచ్చి అన్నారు, "ఎంత దురదృష్టం" అన్నారు. అయితే ఈ వ్యక్తి అన్నాడు, "మీకెలా తెలుసు" అన్నాడు. అయితే కొంత సమయానికి ఆ గుర్రంతో పాటు ఇంకో 12 గుర్రాలను తీసుకుని వెంట పెట్టుకుని వచ్చింది. ఇరుగు పొరుగు వారు వచ్చి అన్నారు, "ఎంత అదృష్టం" అన్నారు. ఎందుకంటే ఈ వ్యక్తికి 13 గుర్రాలు అయిపోయాయి. కొంతకాలానికి ఈ వ్యక్తి యొక్క కుమారుడు కాలును ఆ గుర్రం తనినందున కాలు విరిగింది. ఇరుగు పొరుగు వారు వచ్చి అన్నారు, "ఎంత దురదృష్టం" అన్నారు. అయితే ఈ వ్యక్తి అన్నాడు, "మీకెలా తెలుసు" అన్నాడు. ఈ వ్యక్తి కుమారుడి యొక్క కాలు విరిగిపోయినందున ఇతను ఎంతగా సేవ్ అయ్యాడంటే, ఆ ఊరిలో రాజు ఆజ్ఞ ప్రకారం కొంతమంది యువకులను యుద్ధం చేయడానికి తీసుకువెళ్ళారు. ఇతనికి కాలు విరిగినందున ఇతను రక్షించబడ్డాడు. ఇరుగు పొరుగు వారు వచ్చి అన్నారు, "ఎంత అదృష్టం" అన్నారు. నిజంగా మనకు కలిగే కష్టాలు, దుఃఖాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలన్నీ కూడా ప్రస్తుతానికి మనకు చాలా ఇబ్బందికరంగా, చాలా బాధాకరంగా, వేదనగా అనిపించవచ్చు. కానీ సమస్తం కూడా మన మేలు కొరికే జరుగుతుంది. దేవుడు ఉన్న వాటిని లేనట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగా చేసే దేవుడు, మన యొక్క శ్రమలన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించి, మనకు దేవుడు శుభప్రదమైన నిరీక్షణ కలుగచేస్తాడు. అయితే ఈ చులకనైన శ్రమ నిత్యమైన అంతకంతకు కూడా నిత్యమైన మహిమ భారాన్ని మనకు కలుగచేయుచున్నది గుర్తెరిగిన వారమై, శ్రమల్లో కూడా మనం సంతోషించే వారంగా, స్తుతించే వారంగా ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క కష్టాన్ని, దుఃఖాన్ని, బాధను, ఇబ్బందులన్నిటినీ కూడా దేవుడు మనకు మేలుకరంగా సమస్తాన్ని కూడా జరిగిస్తాడు. ఎందుకంటే ఈ లోక శ్రమలు మనం పొందబోయే మహిమ ఎదుట ఏమాత్రం ఎన్నతగినవి కానే కాదు. కాబట్టి ఏ పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా దేవుని ప్రేమించే వారికి సమస్తం కూడా మేలు కోసమే జరుగుచున్నాయని విశ్వసించిన వారమే శ్రమల్లో సహితం మనం ఆనందిద్దాం. మీరు మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి, నానా విధమైన శోధనలో పడినప్పుడు, శ్రమల్లో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకునమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఏది జరిగినప్పటికీ కూడా అది మన మేలు కొరకే జరుగుతుంది. కాబట్టి శ్రమలోనూ స్తుతిద్దాం, మన జయాల్లోనూ స్తుతిద్దాం, మన దేవుడు మనకు చేసిన మేలంతటిని బట్టి స్తుతిద్దాం.